Let's
నిర్మలమ్మ గారి గురించి నేను మాట ఎవరైనా చెప్తే వెళ్దాం, తర్వాత వాక్యంలోకి వెళ్దాము. ఎవరు చెప్పినా బాబు తొందరగా సమయం ఆవిడ చెప్తుంది కాదు మేము అలాగా. చెప్పండి మీ అమ్మగారి గురించి. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దైవజనుడికి దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరికీ, అలాగే దైవజనుడికి, సహోదరి గారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు అయితే మరి తల్లిగారి జ్ఞాపకార్థ కూడికగా సువార్త కూడికను మరి ఏర్పాటు చేశారు నా సహోదరి. ఎంతో అద్భుతమైన కార్యం ఈరోజు. మరి నా తల్లిని జ్ఞాపకం చేసుకోవటం, ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేము. సాక్ష్యం చెప్పాలంటే మరి నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పలేను మరి. కానీ నా తల్లి ఎంతో అద్భుతంగా మరి దేవుడి గురించి చెప్పగానే నా తల్లి మరి రక్షణ పొందుకుంది. తన యొక్క పరిస్థితిని బట్టి, ఆరోగ్యం బట్టి, అనారోగ్యాన్ని బట్టి, బిడ్డల పరిస్థితిని బట్టి ప్రభు గురించి చెప్పగానే దేవుని తెలుసుకుని రక్షణ పొందుకుని ఎంతో మరి దేవుళ్ళు ఎంతో ఆనందించింది మా తల్లి అయితే అండి. బిడ్డలందరినీ ఒక కుటుంబంలో చాలా మంచి వ్యక్తి అండి తల్లి అయితే. చిన్నప్పటి నుంచి బిడ్డలందరినీ సమానంగా, బిడ్డలు ఆడబిడ్డలండి మగబిడ్డలు అందరినీ సమానంగా చూసుకొచ్చిందండి నా తల్లి. తల్లి ప్రేమ నేను చాలా పొందుకున్నానండి చెప్పాలంటే. తల్లి అంటే నా ప్రభువు స్వరూపమే. నా తల్లిని అలా చిన్నప్పుడు అంతా చూశానండి. నా తల్లి ప్రేమ, నా ప్రభువుని చూసుకున్నాను తర్వాత అంతే. నాకు ఇంకా ప్రేమ ఏంటో అన్ని ప్రేమల కంటే నా తల్లి ప్రేమను చూసాను చిన్నప్పుడు. నా ప్రభు ప్రేమ, రెండు ప్రేమలు పొందుకున్నానండి నేను ఎక్కువగా. గొప్పది తల్లిని గొప్ప బహుమానంగా ఇచ్చాడని నాకు. ఏమి ఇచ్చినా కూడా రుణం తెచ్చుకోను. మంచి తల్లి అండి, అందరినీ సమానంగా ప్రేమించిందండి. ప్రభువులో మట్టి చాలా విశ్వాసంతో ఉండేదండి. ఎన్ని శ్రమలు వచ్చినాయో, ఎటువంటి వ్యాధులు వచ్చినా ఎదుర్కొనేదండి. ఏమాత్రం కూడా భయపడేది కదండి దేనికి. దాన్ని ఇంకా పోరాడాలనుకునేది ఏ విషయంలో కూడా చనిపోయే వరకు చాలా అనుభవించినప్పటికీ కూడా విశ్వాసంలో బలంగా ఉందండి నా తల్లి. ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేదు. దైవజనులు ఎంతో విశ్వాసం, దైవజనులు అంటే ఎంతో గౌరవం. ఆయన ప్రార్థన అనగా, సంఘం అనగా వీళ్ళందరినీ ఆయనకు అప్పగించుకుని ఇంక చెప్పాలంటే చాలా ఉందండి. మరి నా తండ్రిని కూడా రక్షణలోకి నడిపించారు దేవుడు. మరి ఈ వాక్యం దైవజనులు మరి మాకు ఇచ్చిన గొప్ప వాక్యం, భాగ్యం అండి మాకు. దైవజనులు మాకు రావటం మరి వాక్యం. మరి మేమందరము కూడా ఒకప్పుడు మేము బలహీనులుగా ఉండేవాళ్ళం, రక్షణ పొందుకుని కూడా మేము అయితే యథార్థమైన వాక్యం, సత్యవాక్యంలోనికి మమ్మల్ని ఎంతో ప్రేమించారు. అందుకే మాకు ఈ వాక్యం ఇచ్చారు. మేమందరం కూడా కుటుంబంలో అందరినీ కూడా రక్షణలోకి నడిపించాడు దేవుడు. ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకుంటున్న తల్లిని ఆత్మకు శాంతిని చేకూర్చారని మరి కుటుంబంలో నా తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా ఎంతో గొప్ప కార్యం చేశాడు దేవుడు అండి. ఎన్ని గండాలు వచ్చినా ఆ గండాలను తప్పించి తన యొక్క బలహీనత నుంచి విడిపించి గొప్ప రక్షణ ఇచ్చాడండి. మరి ఎంత కఠిన హృదయం లోకంలో ఉంటుండగా మరి అందరం అటువంటి వాళ్ళమే. కఠిన హృదయాన్ని కరిగించి కొన్ని మరి భయంకరమైన వ్యాధుల నుంచి దేవుడు మరి హృదయాన్ని తెరిచి గొప్ప రక్షణ నా తండ్రికి ఇచ్చాడండి. మరి ఎంతగానో మరి నోవహ కుటుంబాన్ని రక్షించినట్లు మరి మా వదిన్ని కూడా ముందుగా రక్షించుకుని మరి తన కుటుంబాలందరినీ రక్షణలోకి నడిపించారు. ముఖ్యంగా చెప్పాలంటే వాక్యము, యేసుక్రీస్తు ప్రభు మరి ఎంతగానో మరి వాక్యం ఇచ్చారు. దైవజనుల ద్వారా మాకు సంఘాన్ని ఇలా నిలబెట్టినందుకు దేవునికి ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేమండి. నా తల్లిని ఎంతగానో రక్షించుకున్న తల్లి ద్వారా ఈ కుటుంబాన్ని అంతటిని రక్షించుకున్నందుకు మరి గ్రామంలో అందరూ కూడా రక్షణలోకి రావాలని, మరి ఈ సేవా కేంద్రాన్ని ఇంకా అభివృద్ధిపరచబడాలని దైవజనులు వారి కుటుంబాలను దీవించమని, ఇంకా బలంగా యేసుక్రీస్తు ప్రభు మరి ఈ సేవలో ఇంకా బలంగా సేవకులు వాడబడాలని ఈ ధీరురాలి సాక్ష్యం మరి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
కుటుంబంలో ప్రముఖమైన ముఖ్యమైనటువంటి వ్యక్తి స్త్రీ. ప్రతి గృహానికి స్త్రీ చాలా ముఖ్యం. నేను ఈ కుటుంబాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మగవారు రక్షణ పొందినా కూడా మనం సేవకుడు ఇంట్లోనికి రాలేడు, సంఘం ఇంట్లోకి రాలేరు. స్త్రీ రక్షణ పొందకపోతే కష్టం. ఉదాహరణకి నా భార్య రక్షణలో లేదనుకోండి, నేను సేవకుడినైనా నా ఇంట్లోకి ఎవరు రాలేరు, ఇబ్బంది. ఈ కుటుంబంలో మొదట ఆమె తల్లిగారిని రక్షించడమే కాదు, కుమార్తెలు రక్షింపబడ్డారు, కుమార్తెలు రక్షింపబడ్డారు, కోడలు రక్షింపబడింది. ఈ కుటుంబంలో ఆడవాళ్ళందరూ రక్షింపబడ్డారు. హల్లెలూయా. తర్వాత మగవారు రక్షణలోకి వచ్చారు, ఇంకా కొంతమంది రావాల్సి ఉంది. అంచేత యేసు ప్రభువు యెహోవా దేవుడుగా ఉన్నప్పుడు స్త్రీని శపించాడు, ఆదాముని పాడు చేసినందుకు. అదే యేసు ప్రభువుగా వచ్చాక స్త్రీని కరుణించాడు. ప్రపంచంలో ఒక 20 కోట్ల మంది కనుక యేసు ప్రభువుని నమ్ముకుంటే 18 కోట్లు స్త్రీలే ఉంటారు. హల్లెలూయా. మొట్టమొదట నా ఇంట్లో కూడా ఆమెను పట్టుకున్నాడు. కాబట్టి భర్త, పిల్లలు, ముఖ్యంగా భర్త కూడా ఎలాగున్నా పిల్లలు గర్భంలో ఎదిగిన కాడి నుంచి తల్లి అమ్మ అని అమ్మకు దగ్గరగా ఉంటారు కనుక పిల్లలు రక్షణలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా నా భార్య, నా పిల్లలు అందరూ యేసు ప్రభు అంటున్నారు కనుక నేను కూడా హల్లెలూయా అంటే వదిలిపోద్ది అనుకుంటాడు ఆయన కూడా. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ విధంగా స్త్రీలను దేవుడు పట్టుకున్నాడు. మేము రాజమండ్రి వెళ్ళాలన్నా ఈ అమ్మాయి లేకపోతే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ఆ గర్భఫలము అంటే యేసుప్రభు అన్నాడు, శిశు ప్రసూతి వలన మీరు రక్షింపబడుదురు అన్నాడు. దానికి అర్థం ఏంటంటే యేసు మొదట ప్రతి ఇంటిలో ఆ స్త్రీకి పుడతాడు. హల్లెలూయా. ఆ యేసు పుడతాడు కనుక ఇంకా ఇల్లు రక్షింపబడుతుంది, ఆ గృహం రక్షింపబడుతుంది. ఈ విధంగా మరి నిర్మలమ్మ గారు, ఈ సోమేశ్వరరావు గారి విషయానికి వస్తే ఒక పెద్ద ఆశ్చర్యం. ఎన్నిసార్లు ఆయన మరి స్వస్థత పొందబడి ఈ రోజుకి మా మావయ్య గారు గుర్తుకొస్తాడు. మా మావయ్య గారు మరి ఎన్నిసార్లు దేవుడు అద్భుతంగా నిలబెట్టి ఈ రోజున మొన్న నేను ప్రార్థన చేస్తానికి వెళ్తే 96 ఏళ్ల వయసులో ఈవిడ అంది, మూర్తి గారు ప్రార్థన చేస్తానంది. చెంగులు వేసి కూర్చున్నాడు, చెయ్యి అంటున్నాడు. హల్లెలూయా. అంటే మనం కూడా లెగితే కడుదిరిపోతాయి మనకి, కబుక్కులు లెగితే మంచం మీద నుంచి అంత స్పీడ్గా లేచాడు. ఈ సోమేశ్వరరావు గారు కూడా ఇది ఒక అద్భుతం. నేను అనుకుంటున్నాను సోమేశ్వరరావు గారు ఇంకా ఈ తుంగభద్ర వాళ్ళు, మనవరాళ్ళు, ఆ విజయవాడ వాళ్ళు వీళ్ళందరూ రక్షణ పొందేదాకా చూస్తాడు అనుకుంటున్నాను. హల్లెలూయా. ఏదో దేవుని కార్యక్రమం ఉంది, ఆయన ద్వారా జరగవలసింది కార్యక్రమం చాలా ఉంది. ఎంతో ధన్యులు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా విందాము. బేబీ గారు ఏదైనా కార్యక్రమం తలపెడితే జనం చాలామంది ఉంటారు. వచ్చే దారిలో వెనక్కి వెళ్ళిపోండి అన్నారు మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు, అంత జనం ఉన్నారు. కానీ యేసు ప్రభు ముందుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. ముందుకు వచ్చేసాం. దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. చాలా చక్కని మాటలు మనం ఈరోజు విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం దాకా విందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. జాగ్రత్తగా విందాం. చాలా మంది జీవితాలు పోవటానికి కారణం మొదటిది వినకపోవటం, రెండు ఆచరించకపోవటం. వాక్యాలు వింటారు, వదిలేస్తారు. కొంతమంది అసలు వాక్యం వినరు, ఏదో గొడవలో ఉంటారు, మైండ్ ఎక్కడో ఉంటుంది. వాళ్ళకి దేవుడు అక్కర్లేదు, వాక్యం అక్కర్లేదు. మొన్న మించి 300 మంది పాస్టర్లో వాక్యం అయిపోయాక అడుగుతున్నారు, అదేంటండి అంత తక్కువసేపు చెప్పారు. పాస్టర్లు కూడా వింటున్నారు మన వాక్యాన్ని శ్రద్ధగా. మీరు వాక్యాన్ని వినడం, వాక్యానుసారంగా జీవించడం, ఈ రెండు పనులు చేస్తే మీలో ప్రతి కుటుంబము వర్ధిల్లుతుంది, ఆశీర్వదింపబడుతుంది. వాక్యానుసారంగా జీవించాలి, మాట్లాడకూడదు. అక్కడ వినబడుతుందా? మీరు వినరా వాక్యం? విశ్వాసము అనేది ప్రధానమైంది యేసు ప్రభువులో. ఏది ప్రధానం? అందరూ చెప్పండి. నమ్మకం, 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 నమ్మకం. యాంగిచో గారిని అడిగితే ఇంత జయానికి కారణం ఏంటంటే ఆయన అన్నాడు, విశ్వాసం, 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 ప్రార్థన, 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 పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. హల్లెలూయా. ఈ మూడు లేనోళ్ళు దేవుడి రాజ్యానికి వెళ్ళరు. విశ్వాసము, ప్రార్థన, పరిశుద్ధత. అబ్రహాము విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి, ఈ రోజుల్లో ఎవరికి లోబడతలేదు. భర్తకు భార్య లోబడాలి, తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలి, సేవకులకు సంఘం లోబడాలి, సేవకుడు సంఘము కలిసి యేసుక్రీస్తుకు లోబడాలి, ప్రతి అధికారానికి లోబడాలి. నన్ను కొంతమంది అడిగారు, ఎవరికి ఓటేయమంటారు అని. సోమవారం ఎలక్షన్, మీరు ఎవరికి ఓటేయాలో యేసు ప్రభువుని అడగండి, ఆయన చెప్తాడు. ప్రార్థన చేయండి. ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఎవరికి ఓటేయాలంటే 140 కోట్ల మందిని నా పిల్లలు అని భావించేవానికి ఓటేయమన్నాడు. హల్లెలూయా. 140 కోట్ల మందిని అభివృద్ధి చేసేవాడికి ఓటేయాలి. అందరూ దేవుడి పిల్లలే. వారు ఏ మతం అయినప్పటికీ, ఏ కులం అయినప్పటికీ మనుషులు. స్టార్టింగ్లో కులాలు మతాలు ఏమీ లేవు, మనుషులందరూ ఒక్కటే, ఆడ మగ. ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయే. కాబట్టి ప్రార్థన చేసుకోండి, దేవుడు ఎవరికి వేయమంటే వాళ్ళకి వేయండి. యేసు సేవా కేంద్రం డబ్బుని నిషేధిస్తుంది. డబ్బు తీసుకునేవారు సంఘానికి కూడా రావక్కర్లేదు. ఒకవేళ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు. అది కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ పిలుపుకు లోబడి స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు వెళ్ళాను. వినండి.
మనం పిల్లలకి ఒక మాట చెప్తాం, అబ్బాయి ఇల్లు కట్టాను నీ గురించే, అపార్ట్మెంట్ కొన్నాను నీ గురించే, పొలం కొన్నాను నీ గురించే అంటారు. వీళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్తారు. మరి ఎవరు కొన్నారో తెలియదు. కానీ అబ్రహాము దేవుని స్వాస్థ్యంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. అది ఎప్పుడూ ఉంటుంది, ఇవి ఉండవు. దేవుని స్వాస్థ్యానికి ఆయన వెళ్ళాడు. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్ళాడు. ఉదాహరణకి అబ్రహాం, నువ్వు లేచి బయలుదేరు అన్నాడు. పరలోకంలో స్థలం ఉంది, కానీ ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అబ్రహాంకి. ఇలా చూడమ్మా, రాలింగ్ అమ్మాయి, నా కళ్ళు చాలా స్పీడ్గా పనిచేస్తాయి. ఆ గోడ ఎందుకు చూస్తున్నావు? గోడ చూస్తే ఏమవుతుంది నీకు? గోడ నీ మీద పడదు, అది నాది గ్యారంటీ. మా అబ్బాయి అంటాడు, మధ్యలో ఇవన్నీ మాట్లాడతారు, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నారు సంఘంలో, అందుకే మాట్లాడవలసి వస్తుంది. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అక్కడ, ఆవిడేదో చూస్తుంది అక్కడ, నేను ఎలాగుంటాను? ఈ అబ్రహాము మీ అమ్మనే మీ నాన్ననే అందరినీ వదిలిపెట్టి బయలుదేరు అన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? మనలో ఎవరమైనా ఎక్కడికైనా వెళ్ళమంటే ఎక్కడికైనా అడగకుండా ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికైనా అడుగుతాం కదా, అడగకుండా ఎక్కడికి వెళ్తాం? కానీ అబ్రహాము ఎక్కడికైనా అడగకుండా బయలుదేరాడు. హల్లెలూయా. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం ఆలోచించండి. మరి అంత విశ్వాసం ఉంటే కనుక మనకి, బేబీ గారికి, ఎప్సిబా గారికి, మహిమ గారికి చాలా మంచివాళ్ళు, కానీ విశ్వాసంలో కొద్దిగా కొరత ఉంది అనుకుంటున్నాను నేను. అందుకే ఇంకా స్థిరపడలేదని. భక్తి ఉంది, పాటలు పాడుతున్నారు, ఎన్నైనా చేస్తారు, కానీ విశ్వాసంలో ఏదో లోపం ఉంది. అన్నయ్య గారు ఎక్కడికి వెళ్ళాలో తెలకుండా వెళ్ళనంటుంది ఆవిడ. కానీ అబ్రహాం అలా అనలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరాడు. దట్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. అది విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం అంటే అది. విశ్వాసం అంటే అది. దేవుడు అన్నాడు, మందిరంలో కూర్చుని సంఘం అంతా ఉన్నట్టు ప్రార్థన చేయన్నాడు. మందిరం వచ్చేసింది. ఎలా ప్రార్థన చేసాం అలా వచ్చేసింది. మరి ఇక్కడ కూడా చేయాలి. కత్తపల్లి మందిరం కూర్చున్నట్టు ప్రార్థన చేస్తే వచ్చేస్తుంది, రాజమండ్రి వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. విశ్వాసంతో జరగని కార్యం లేదు. ఒక ఆవిడ నాతోటి ఒక మాట చెప్పింది, నాకు దర్శనం వచ్చిందండి అంది. ఏంటమ్మా అన్న, నా అప్పులన్నీ తీరిపోయి నేనే ఇంకా డబ్బుతోటి ఉన్నట్టు దర్శనం వచ్చిందండి అంది. ప్రార్థన చేయమ్మా అన్నాను. ఈ మధ్యకాలంలో చెప్పింది, నా అప్పులన్నీ తీరిపోయిన డబ్బు ఉందంటే దగ్గర. హల్లెలూయా. ప్రార్థన చేసింది అలాగా, అప్పులన్నీ తీరిపోయి ఇప్పుడు డబ్బు ఉంది. ఆవిడ ఎవరో చెప్పను, ఎందుకంటే అడుగుతానికి వెళ్తారు కొంతమంది. డబ్బు ఉందంటే అడుగుతానికి వెళ్తారు. మొన్న ఎవరో వచ్చారు నా దగ్గరికి, పడుకున్నాను, లెగ్గొట్టాడు. ఓ ₹1,00,000 ఇవ్వండి అన్నాడు. 1,00,000? ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు అన్నాను. ₹1,00,000 అన్నాను. నాకే కంగారు వచ్చింది. సరే ₹1,000 ఇవ్వండి అన్నాడు. 1,000 పోయాడు. 1,00,000కి 1,000కి సంబంధం ఏమైనా ఉందండి అసలు? అంటే చిన్న పొరపాటు చేశాను నేను. ఆ పొరపాటు ఏంటంటే, ఏదో 1,000, 500, 2,000 పర్లేదు, కానీ 1,00,000 అంటావేంటాయి అన్నాను. అయితే 1,000 ఇవ్వండి అన్నాడు. ఇది నేను చేసిన పొరపాటు. అంటే నా దగ్గర 1,000 కూడా లేవని చెప్పాల్సింది. నమ్ముతాడా? ఇస్రాయేల్ గారి దగ్గర 1,000 లేదా అంటాడు. నిజంగా నా దగ్గర ఏమీ లేదు,
మీ అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాను. నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చినా నాకు మళ్ళీ ఇవ్వకపోతే వాళ్ళకి చాలా ప్రమాదం, వాళ్ళు బాగుపడరు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో పైకి రారు. నా దగ్గర డబ్బులు ఎట్టుకెళ్ళి వెనక్కి ఇవ్వని వాళ్ళు జీవితంలో అభివృద్ధి అవ్వరు. కారణం చెప్తున్నాను. 2003 జూలై 27వ తారీఖు నా దగ్గర ఉన్నాయి ₹3. నా దగ్గర ఉన్నదంతా నా ప్రభువుదే. హల్లెలూయా. కాబట్టి నేను ఇచ్చే డబ్బులు ఎవరయ్యే? ప్రభు. ఇవ్వలేదనుకోండి చాలా ప్రమాదంలో పడతారు. మీలో చాలామంది డబ్బులు వెనక్కి ఎందుకు రాలేదంటే మీరు ప్రభువు అనలేదు, మీ అని ఇచ్చారు. నాయి పట్టుకెళ్ళని ఇచ్చారు. మా ఆయనకి తెలకుండా దాచుకున్నాను, ఎక్కడెక్కడో పెట్టుకున్నానని ఇచ్చారు. నేను అలాగే ఉన్నాను. ఆ ₹1000 ఇచ్చేటప్పుడు కూడా ఆడితో చెప్పాను, అబ్బాయి ప్రభు బల్ల డబ్బులు ఇయ్యి, మళ్ళీ ఇవ్వకపోతే ప్రమాదం నీకు అన్నాను. అర్థమైంది మీకు? ఇప్పుడు డబ్బులు మీరు చాలామంది మీలో డబ్బులు ఏమనుకుంటారు? మీరు మా అయ్యి అంటారు. మీయనా దేవుడియా మీరు అనరు. మీకు అసలు అలాంటి స్వభావం కూడా కలగదు. నాది నాది అంటారు కదా. దావీదు ఏమన్నాడు తెలుసా? సమస్తము నీ వలనే కలిగెను, నీవు నాకు ఇచ్చిన దానిలో నీకు కొంత ఇచ్చుచున్నా. హల్లెలూయా. అందుకే దావీదు ఐశ్వర్యం ఎంత ఉందో తెలుసమ్మ తల్లి. ఎప్పుడైనా చదివారు బైబిల్లో? దావీదు ఎంత ఐశ్వర్యవంతుడంటే ఆయన చాటింపేయించాడు పట్టణంలో. దేవుడికి నేను మందిరం కడుతున్నాను, కానుకలు పట్టుకురండి అన్నాడు. ప్రజలు కానుకలు తెస్తే ఒక మందిరానికి రావాల్సిన కానుకలు 2 మందిరాలకు వచ్చినాయి. చాటింపు వేయించాడు. ఏమని? కానుకలు పెడతానికి స్థలం లేదు, ఆపు చేయండి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు విశ్వాసాన్ని బట్టి అంత కానుకలు వచ్చినాయి? దావీదు విశ్వాసం. దావీదు ఎవరితో అంటున్నాడు డబ్బులు? దేవుడు. నువ్వేమంటావు? నాది. నీది రాదు, దేవుడిది వస్తుంది. దేవుడిదే వస్తుంది, నీది రాదు. కాబట్టి విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు. ఇక్కడ విశ్వాసం ప్రధానం. దేవుడి కృపను బట్టి నాకున్న విశ్వాసము నా భార్యలో, నా కుమారుల్లో, కోడల్లో, కూతుర్లో, అల్లుళ్ళు, పిల్లల్లో, అందరిలో ఉందన్న విషయం మీకు తెలుసు. నీ విశ్వాసాన్ని బట్టి నీ భార్య, నీ పిల్లల్లో విశ్వాసం వస్తుంది. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ పిల్లలు మోకరించి ప్రార్థన చేస్తారు. నువ్వు దేవుణ్ణి నమ్మితే నీ పిల్లలు దేవుణ్ణి నమ్ముతారు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు ప్రార్థనాపరుడు, ఇస్సాకు కుమారుడు యాకోబు ప్రార్థనాపరుడు, యాకోబు కుమారుడు యోసేపు ప్రార్థనాపరుడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అబ్రహాముకు కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు. చాలా ముఖ్యమైన విషయాలు చెప్తాను మీకు. గుడారములలో నివసించుచు. పూర్వం నేను ఒక 30 ఏళ్ల కిందట తుంగభద్ర వెళ్ళినప్పుడు, తుంగభద్రలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. జాలహలి క్యాంపు, దేశ క్యాంపు, ఆ క్యాంపులన్నీ నేను అడిగాను మా చుట్టాలని, క్యాంపులు అంటున్నారు ఏంటంటే గుడారాలు, గుడిసెలు, జమ్మిళ్ళు. ఇప్పుడు మేడ కట్టేసుకున్నారు. అప్పుడు అన్నీ గుడారాలు. ఒక్కొక్క గుడిసెలో ఉండేవారు వీళ్ళు. గుడిసెలో ఉండి 10 ఎకరాలు 20 ఎకరాలు పొలాలు చేస్తూ చిన్న చిన్న గుడిసెలో ఉండి రోజున భవనాలు కట్టుకున్నారు. గుడారాల్లో ఉండేవారు తుంగభద్రలో. అందుకే క్యాంపులు అని పేరు వచ్చింది. ఆ పేరు ఇవాళకి ఉండిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అబ్రహాము ఆస్తి ఎంత ఉందంటే, రోజుకి 360 మంది భోంచేస్తారు ఆయన ఇంట్లో.
ఎంతమంది? అంటే ఎంత ఆస్తిపరుడు ఏమన్నా లెక్క వేయగలమండి? లెక్కైనా విస్తారమైన ఆస్తి ఉంది అబ్రహాంకి. ఇస్సాకుకి నూరంతలుగా ఫలించిన పొలం ఉంది. యాకోబుకి ఎంతో ఆస్తి ఉంది. వింటున్నారా? కానీ బైబిల్ చెప్తుంది వీళ్ళ ముగ్గురు ఇల్లు కట్టుకోలేదు. దేవుని స్తోత్రం. ఏం కట్టుకోలేదు చెప్పాలి. ఎక్కడున్నారు వీళ్ళు? గుడారములలో. గుడారములలో చెప్పాలి అందరూ. ఓకే, కొత్త నిబంధనకు వస్తాం. కొత్త నిబంధనలో ఎవరికి ఇల్లు ఉంది? యేసుక్రీస్తుకి ఇల్లుందా? పౌలుకి, పేతురికి? చూసారా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు, దేవుని పిల్లలు ఇక్కడ ఏముంది? బేబు గారు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు, ఇల్లు కడితే బాగుండు, ఇంకా ఇల్లు కట్టలేదు. ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటాం, మనకు భవనాలు, ఆస్తులు, లోకము. ఈ అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబుకి వీళ్ళందరికీ కూడా హృదయంలో దేవుని నివాసం ఉంది కదా. మనకి నివాసాలు ఎందుకు అనుకున్నారు? హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవద్దని చెప్పను, పొలం కొనుక్కోవద్దని చెప్పను, కానీ అది ప్రాముఖ్యమైంది కాదు. మన నివాసము పరలోకములో ఉన్నది. హల్లెలూయా. రక్షణ పొందిన వారి అందరికీ గృహం ఎక్కడుంది? యేసు ప్రభు ఏం చెప్పాడు? నేనుండు స్థలములో మీరుండులాగన. మీలో ఎవరైనా ఇళ్ళు లేక, స్థలాలు లేక బాధపడకండి, పొలాలు లేవని బాధపడకండి. ఒక ఆయన అంటున్నాడు, నాకు ఒకటే లక్ష్యం ఏంటంటే ఈ ప్రజలందరికీ ఇళ్ళు, ఈ ప్రజలందరికీ డబ్బు ఇవ్వాలని నా ఆశయం అన్నాడు. మనందరికీ ఇళ్ళు పొలాలు ఇచ్చే లోపల ఆయనకు 1 కోటి ఎకరాలు, 1 కోటి ఇళ్ళు ఏర్పాటు చేసుకుంటాడు. అది ఆయన ఉద్దేశం. మనకిల్లు ఇచ్చే ఉద్దేశం కాదని, ఆడ సంపాదించుకునే ఉద్దేశం. దేవుడు అలా కాదు. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా నేను వచ్చి నేనుండు చోట మీరుండునట్లు మిమ్మల్ని తీసుకెళ్తానికి వస్తున్నాను. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మనసు పెట్టి గుండెల మీద చేయి పెట్టుకుని ఆలోచించండి. ఎవరైనా వచ్చి మా ఇంట్లో ఉండండి అనేవారు ఈ లోకంలో ఉన్నారా? ఒక్కరు. మీకు ఇల్లు లేదు, మా ఇంట్లో ఉండండి అనేవారు ఉన్నారా? ఈయన నేనున్న చోట మీరుందరు కానీ రండి. హల్లెలూయా. ఎంత గొప్పవాడు. యేసు శిష్యులతో పలికే తిరిగి వత్తునని, యేసు శిష్యులతో సిద్ధపరచిన స్థలమున నేనున్న చోట మీరుండా. సిద్ధపరచిన స్థలమున నేనున్న చోట మీరుండా. జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును. యేసునితో నడుతురు ప్రత్యేకమౌదురు. అద్భుతము ఆదినమున ఎవరు వర్ణింపలేరుగా. మనం ఎలా ఉండాలంటే అబ్రహాం తోటి
ఒక ఆయన అంటాడు, నీకు నాకు ఎంత అంటే నవ్వుతాడు. నీకు ఎంత ఆస్తుంది అబ్రహాం గారు అంటే అంటాడు. ఏ అలా ఎందుకు నవ్వాడు? ఆ నవ్వులో అర్థం తెలుసా మీకు? పిచ్చివాడ, ఈ ఆస్తి నాది, ఎవరిది? ఇది నేర్చుకోండి మీ జీవితంలో. నాది నాది అంటూ చచ్చిపోతున్నారు. నాది నాది అన్నవాళ్ళు ఏమైనా పట్టుకెళ్ళారా? దానికోసం పాపం, దానికోసం అబద్ధం, దానికోసం మోసం, దానికోసం వేషం. కలిగి ఉన్న దానితో తృప్తి చెందండి. నిర్మాణకుడు, శిల్పి. ఇక్కడ ఏం రాసిందంటే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో మనకంట ఒక గొప్ప పట్టణాన్ని కట్టించాడు దేవుడు. ఇక్కడ ఆ పట్టణం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సమయం సరిపోదు కానీ కింద బంగారు వీధులు, కాళ్ళ కింద బంగారం ఉంటుంది. చెవులకి ముక్కులకి పెట్టుకున్నారే, అది కాళ్ళ కింద ఉంటుంది. రత్నాలు ముత్యాలతో అలంకరించబడి ఉంటాయి. వింటున్నారా? దేవుడు అలాంటి పట్టణం మన కొరకు సిద్ధపరిచాడు. ఆయనే శిల్పి, ఆయనే నిర్మాణకర్త. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీలో చాలామంది అప్పులు చేయటం, తాగటం, తిరగటం, దరిద్ర పనులు చేయటం, మోసం చేయటం, అబద్ధాలు ఆడటం. లోకం కోసమే కదా, డబ్బు కోసమే కదా, ఆ పాడు కొంపల కోసం, పొలాలు స్థలాల కోసమే కదా ఇన్ని అబద్ధాలు, ఆ బంగారాల కోసమే కదా మోసము. ఈ ఆస్తి నీదని చెప్పి ఇప్పుడు నీది కాదంటాడు. ఆవిడని ఎందుకంటున్నాడు? అదేం మోసము? పొలం ఇస్తానని ఎందుకు ఇవ్వడం? పొలం పట్టుకుని వెళ్తాడా? స్వార్థం, మోసం కదా. ఇదంతా లోకాన్ని ప్రేమించి, పాపాన్ని ప్రేమించి, మూటగట్టుకుని, పాపాన్ని మూటగట్టుకుని. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చిన దాన్ని హాయిగా అనుభవించండి, సంతోషంగా ఉండండి. కానీ ఈ లోకం శాశ్వతం అనే భ్రమలో బతకొద్దు. హల్లెలూయా. ఒకరోజు అందరం అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే జ్ఞానం కలిగి ఉండండి. నేనైనా మీరైనా ప్రపంచంలో ఎవరైనా వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? రక్షణ పొందిన వారు దేవుని పట్టణానికి, రక్షణ లేని వారు చీకటి అగ్ని కుండములోనికి. హల్లెలూయా. రక్షణ అదేంటండి? రక్షణ పొందకపోతే నరకానికి వెళ్తామా? ఎందుకో తెలుసండి, మానవుడు జన్మ కర్మ పాపి. ఈ పాపము నుంచి విడుదల పొందడానికి దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి రక్తం చెందించాడు. నిర్మలమ్మ గారు ఊరికే రక్షణ పొందలేదు. దేవుడు కృప ఆవిడ మీద ఉంది కాబట్టి రక్షణ. ఈ రక్షణ పొందిన వారు దేవుని పట్టణంలో లిఖించబడతారు, రాయబడతారు, జీవగ్రంథంలో రాయబడతారు. నిద్రించిన తర్వాత ఒక ప్రత్యేకమైన స్థలములో వారు ఉంటారు. తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత అందరూ, ఇప్పుడు సోమేశ్వరరావు గారు అవనవండి, బేబీ గారు అవనవండి, మనం అవనవండి, ఎవరైనా అవనవండి, ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అందరం కలుసుకుని ఒకళ్ళొకళ్ళు ఎలా ఉన్నారమ్మా అని మాట్లాడుకునే అవకాశం రక్షణ పొందిన వారికి మాత్రమే కలుగుతుంది. హల్లెలూయా. అంటే ఈవిడ వాళ్ళ అమ్మను కలుసుకుంటుంది, తల్లి కూతుళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు, అత్త కోడళ్ళు మాట్లాడుకుంటారు, భార్యాభర్తలు మాట్లాడుకుంటారు. దేవుడు అంత గొప్ప ఏర్పాటు రక్షణ పొందిన వారికి చేశాడు. రెండవదిగా విశ్వాసంలో బలంగా ఉన్నవారికి ఆ ఏర్పాటు చేశాడు. కొంతమంది మేము ఎప్పుడు బతుకుంటాం అనుకుంటారు కావాలి, అందుకే చాలా దారుణమైన అబద్ధాలు, మోసాలు,
నాది నాది అని పోగేసుకోవటాలు, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, తన్నుకోవటాలు, దాచేసుకోవటాలు ఇలాంటివన్నీ చేస్తారు. కాబట్టి పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. పౌలు అన్నాడు, నేను గురి యొద్దకే. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వారి గురి ఈ లోకంలో కాదు. ఎక్కడ? అబ్రహాము ముందు సారా వెళ్ళిపోయింది. అబ్రహాం ముందు సారా వెళ్ళిపోయింది. మొన్న మా ఇంట్లో ఉండే మరియమ్మ గారు అంటుంది, ధన్యులు అందరూ కూడా ఎదురుకుండా ఉన్న అతను చనిపోయినప్పుడు అంటుంది, భార్య చనిపోయాక అతను బెంగపెట్టుకున్నాడు, బెంగపెట్టుకుని చనిపోయాడు అంది. ఎంచేత అన్నాను. ఎంచేత అంటే ప్రతి 10 నిమిషాలకి భర్తకి ఏం కావాలో భార్య చూసుకునేది. కోడలు అలా అడగదు, కూతురు అలా అడగదు, ఎవ్వరు అడగరు. భార్య ఒక్కతే అడుగుతుంది భర్తని ప్రతి నిమిషం. దేవుని స్తోత్రం. మనకి ఎంతమంది ఉన్న భార్య దారి రాదు. చూసారా, అబ్రహాము సారా ముందు వెళ్ళిపోయింది. వాళ్ళు చాలా సంవత్సరాలు కలిసి జీవించారు. ఆ సారా వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము సారా వెళ్ళిపోయిన స్థలానికి, అంటే దేవుని సన్నిధికి, దేవుని పట్టణానికి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాడు. అలా ఎదురు చూసే సందర్భంలో ఇల్లు కట్టుకోలేదు, పొలం కొనుక్కోలేదు, ఏమీ చేసుకోలేదు. వాళ్ళ అబ్బాయి ఏమీ చేసుకోలేదట, వాళ్ళ అబ్బాయి ఏమీ చేసుకోలేదంట, వాళ్ళ అబ్బాయి ఏమీ చేసుకోలేదంట. తర్వాత 42 తరాలకు వచ్చిన యేసుక్రీస్తు ఏమీ చేసుకోలేదు, యేసుక్రీస్తు తర్వాత వచ్చిన పౌలు ఏం చేసుకోలేదు. ఇప్పుడు అలా ఏమీ చేసుకోకపోతే మన వాళ్ళు అనేది ఏంటంటే, పాపం తింగరోడు, తింగరది, అంతే కదా. ఎంత బాగున్నారు అమ్మాళ్ళు, ఎంత బాగా సంపాదించుకున్నారు అమ్మాళ్ళు. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తును సంపాదించుకొని సమస్తమును పెంట కుప్పగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. వింటున్నారండి? వీళ్ళు దేవుడు పట్టణాన్ని సంపాదించుకొని విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అందరూ చెప్పండి. మనకి ప్రపంచంలో నమ్మదగిన వారు ఎవ్వరూ లేరు. మనకి నమ్మదగిన వాడు ఒక్కడే, యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు వాగ్దానాన్ని నమ్మండి. జాగ్రత్తగా వినండి. మనకి చాలామంది వాగ్దానం చేశారు, కనపడరు ఇప్పుడు. వాగ్దానాలు చేసినట్టు కనపడరు చాలామంది. అన్ని వాగ్దానాలే శుష్క వాగ్దానాలు, శుష్క ప్రియాలు. అప్పటికప్పుడు పనికిమాలిన మాటలు చెప్పేసి వెళ్ళిపోతారు. వాగ్దానాలు నిజమైన వాగ్దానాలు కాదు, మోసపోతున్నారు. ఇలాంటి పిల్లలు ఉన్నారనుకోండి, వయసులో ఉన్న పిల్లలకి ఎన్ని కబుర్లు చెప్తారో దొంగలు, మోసం చేసి పాడు చేసి వెళ్ళిపోతారు. పెద్దోళ్ళు లేదు, చిన్నోళ్ళు లేదు, ముసలోళ్ళు లేదు, మొక్కోళ్ళు లేదు, ఆళ్ళు లేదు, ఏళ్ళు లేదు, అన్నీ దొంగ వాగ్దానాలే. దేవుని స్తోత్రం. నీకు ఎంతకమ్మా నేను ఉన్నానంటాడు, మళ్ళీ కనపడ్డు. మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేయండి అంటాడు, ఎప్పుడే ఎత్తడు, ఫోన్ ఎత్తడు. చూసారా? అయితే నేను ఎత్తున్నాను, ఇప్పుడే ఫోన్ వచ్చింది. కాబట్టి ఈ శుష్క వాగ్దానాలు. కానీ మీకు అందరికి ఒక మాట, సోమేశ్వరరావు గారు అవనవండి, ఇక్కడ నా నమ్ముకున్నవారు అవనవండి, మన అందరికీ ఒక వాగ్దానం చేశాడు. అదేంటో తెలుసా? మీరు జీవించి ఉండగా విడిచిపెట్టను. వింటున్నారా? మీరు జీవించి ఉండగా విడిచిపెట్టను,
మీ మరణం తర్వాత కూడా విడిచిపెట్టము. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఎప్పుడు ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు, నా చేయి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చెయ్యి విడిచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే. కాపాడునే. ఎవరు నన్ను చెయ్యి విడిచినా యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యముతో నడుపుచున్నాడే, జీవవాక్యముతో నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. దేవుని స్తోత్రం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందిన తరువాత మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఒకవేళ మన బస్సులో వచ్చేటప్పుడు మన కూడా దేవుడు లేకపోతే మనం ఇప్పుడు రాంగ్. ఆ జెండాలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు అందరూ వెళ్ళే వరకు మన బస్సు రాదు. దేవుడి దగ్గరుండి తీసుకొచ్చాడు. ఇలాగ ప్రతి క్షణము తోడై ఉండి నడిపిస్తున్నాడు మరణము వరకు. మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు విడిచిపెట్టాలి కానీ ఆయన విడిచిపెట్టడు. ఇంతకాలం బ్రతకాలని ఆయన నీకు వయస్సు ఆపాదిస్తాడు. ఆ రోజు వచ్చే వరకు కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. తర్వాత తీసుకెళ్ళి మహిమలో చేర్చుకుంటాడు. హల్లెలూయా. నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఒక్కసారి నువ్వు రక్షణ పొందాక నువ్వు విడిచిపెట్టాలేమో కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అంత గొప్ప భాగ్యాన్ని నిర్మలమ్మ గారు పొందుకున్నారు. మనందరం జాగ్రత్తగా ఉండగలిగితే మళ్ళీ అందరం రూత్ గారేంటి నిద్రించిన చాలామంది మనం కలుసుకోవచ్చు. వాళ్ళు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు. యేసు ప్రభు రూపాంతరం కొండ మీద పక్కన ఇద్దరు కూర్చున్నారు. ఒక పక్కన మోషే కూర్చున్నాడు, ఒక పక్కన ఏలియా కూర్చున్నాడు. వీళ్ళకి చాలా ఆశ్చర్యం అయిపోయింది. పేతురు, యోహాను, యాకోబు. అదేంటి, మోషే గారు చనిపోయాడు కదా, ఏలియా గారు ఎక్కడికో ఎగిరిపోయాడు కదా, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారేంటి? చిరునవ్వు నవ్వుతున్నాడు యేసు. ఏలియా నేను చెప్పినట్టు జీవించాడు, మోషే నేను చెప్పినట్టు జీవించాడు, వాళ్ళు నా దగ్గర ఉన్నారు. గట్టిగా దేవుని వస్తుంది. హల్లెలూయా. దేవుడిని నమ్మి దేవుడు చెప్పినట్టు జీవింతే మనం ఆయన దగ్గర ఉన్నాం. అంతగా భయం లేదు మనకి. మరణం తాత్కాలికమైన ఎడబాటు. ఒకవేళ మనం యథార్థంగా పరిశుద్ధంగా విశ్వాసంతో జీవించి చనిపోతే అది తాత్కాలికమైన ఎడబాటు. మళ్ళీ అక్కడ కలుసుకుంటాం. మనం ఎక్కువ నిరీక్షణ అక్కడ కలుసుకుందామనే ఉండాలి, ఇక్కడ కలుసుకుందామని కాదు. అక్కడ కలుసుకునే నిరీక్షణ ఎక్కువ ఉండాలి మనకి. కాబట్టి తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. 90 ఏళ్ళప్పుడు గర్భం వచ్చినా ఎలా కంటదండి ఆవిడ? చాలా కష్టం కదా. కానీ అబ్రహాం అన్నాడు, దేవుడు చెప్పాడు కనుక
దేవుడే నీకు బలమిస్తాడు అన్నాడు. 90 ఏళ్ల వయసులో అసలు గర్భం ధరించటం, అంత ఆరోగ్యంగా ఉండటం, బలమైన బిడ్డని కనడం, ఈ కార్యాలన్నీ కూడా విశ్వాసమును బట్టి జరిగాయి. హల్లెలూయా. నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా, నువ్వు ఎంత కాలం ఉన్నా విశ్వాసాన్ని బట్టి నడవగలుగుతావు, విశ్వాసాన్ని బట్టి ఆరోగ్యంగా ఉండగలుగుతావు, విశ్వాసాన్ని బట్టి ఏ కార్యమైనా సాధించగలుగుతావు. కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, విశ్వాసం చాలా ప్రధానం. విశ్వాసాన్ని బట్టి ఏదైనా జయించగలుగుతావు, ఏదైనా సాధించగలుగుతావు. అందుచేత మృతతుల్యుడైన ఒకని నుండి, అబ్రహాంకు 100 ఏళ్ళు, ఈవిడికి 90 ఏళ్ళు, చనిపోయే వయసు దగ్గర పడింది. దేవుడి ప్రకారం 120, ఇంకా బతికితో 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళు బతుకుతాడు. కానీ ఆ వయస్సులో శరీరం ముడతలు పడిపోయి, శరీరంలో శక్తి లేని వయస్సులో, శరీరంలో శక్తి లేని వయస్సులో 90 ఏళ్ల భార్య, 100 ఏళ్ల భర్త, శరీరంలో శక్తి లేని వయస్సులో దేవుని విశ్వాసం అనే శక్తితో బంగారం లాంటి బిడ్డను కన్నారు. హల్లెలూయా చెప్పండి. దీనికి అర్థం ఏంటంటే, దీన్ని మనం తీసుకుని ఏ కార్యమైనా దేవుడు చేస్తాడనే బలం మనలో ఉండాలి. మరి రాజమండ్రి వెళ్ళినా, తణుకు వెళ్ళినా, కత్తపాడు వచ్చినా, ఏలుపూరు వెళ్ళినా, రాలింగ్ వెళ్ళినా, అదే బలం, అదే విశ్వాసం. చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. మీరందరూ ఈరోజు గ్రహించండి. మీకు నేను చెప్పే ప్రాముఖ్యమైన మాట, లోకంలో ఉండే వాటిని ప్రేమించకండి. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని హాయిగా అనుభవించండి. కాపురం చేయండి, పిల్లల్ని కనండి, పిల్లల్ని పెంచండి, ఉద్యోగాలు చేయండి, వ్యాపారాలు చేయండి. ఏం చేసినా వాక్యాన్ని బట్టి, నాకు ఈ లోకము తాత్కాలిక నివాసం అనే విషయాన్ని మర్చిపోయి బతకండి. హల్లెలూయా. నా చుట్టూ నా పిల్లలు, ఇప్పుడు మనవాళ్ళు అందరూ వస్తున్నారు, అందరూ నా చుట్టూ పడుకుంటారు. నేను ప్రార్థన చేస్తాను, కొంతకాలానికి మళ్ళీ నేను ఉండను అనుకోవాలి. కానీ నేను ఇక్కడ ఉండిపోతాను, మా ఆవిడ ఇక్కడ ఉండిపోతుంది, వాళ్ళందరూ ఇక్కడ ఉండిపోతారు, మేము ఇక్కడ ఉండిపోతాం, మేము అక్కడ. ఇప్పుడు పాపము జరగటానికి కారణం, మొదటి కారణం, మనం ఎప్పుడు ఉంటామనే దానికే కారణం పాపం. మనము ఏదో ఒక రోజున వెళ్ళిపోతామనే నమ్మకం కలిగిన వారు పాపం నుండి విడుదల పొందుతారు. హల్లెలూయా. స్వార్థం ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, కక్షలు ఉండవు, గొడవలు ఉండవు. ఎందుకంటే నేను ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటలేదు అనుకుంటాం, కీర్తన శర్మల. ఈవిడిని చూస్తే ఆవిడికి పడదు, ఆవిడని చూస్తే మొహం ఆ పక్క, ఈవిడి మొహం పక్క పెట్టేసుకుంటున్నారు అనుకోండి. వాళ్ళిద్దరు హృదయంలోనే కొంతకాలానికి మేము ఉండం కదా అనుకున్నప్పుడు ఇద్దరు ఒకరినొకరు హత్తుకుని కౌగులించుకుని మాట్లాడుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే కొంతకాలం తర్వాత ఉండం కదా. ఈ ఉన్న కొద్ది రోజుల్లో కక్షలు ఎందుకు, ఈ ఉన్న కొద్ది రోజుల్లో కోపాలు ఎందుకు, ఈ ఉన్న కొద్ది రోజుల్లో ద్వేషాలు ఎందుకు, ఈ ఉన్న కొద్ది రోజుల్లో ఈర్ష్య ఎందుకు, అసూయలు ఎందుకు? ఇప్పుడు నా ఆస్తి దొంగిలించిన వ్యక్తి ఇలాగ ఆలోచిస్తే నా ఆస్తి పట్టుకొచ్చి నాకు ఇచ్చేస్తాడు. డబ్బులు దొంగిలించారు, అప్పులు చేసి డబ్బులు ఎట్టుపోయారు చూడండి, ఇలాగ ఆలోచిస్తే పట్టుకొచ్చి ఇచ్చేస్తారండి. ఎవరి వస్తువు ఎవరి దగ్గర ఉండొచ్చుకోరండి. అయ్యో నేను ఎలాగ ఉండను కదా, నా వస్తువు పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం అంటే, మీరు పరలోకాన్ని ప్రేమించి ఈ లోకాన్ని ప్రేమించుకుంటూ ఉండగలిగితే మీరు దేవుడు పిల్లల్లాగా జీవించగలుగుతారు. హల్లెలూయా. కేవలం లోకాన్ని ప్రేమించబట్టే మనం పాపాలు, మోసాలు, వేషాలు, ద్వేషాలు, అంతే కదండి. లాజరు చాలా అనారోగ్యంగా ఉన్నాడు, కానీ పరలోకంలో చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఒకవేళ మనం ఏదైనా అనారోగ్యంతో ఉన్నా బాధపడక్కర్లేదు. మనం ఏమనుకోవాలంటే, ఈ అనారోగ్యం శరీరానికే కదా, కొంతకాలానికి వెళ్ళిపోతాను కదా, హాయిగా ఉంటాను కదా అక్కడ. హల్లెలూయా చెప్పండి. అంటే ఒక్క మాట చెప్పి ముగిస్తాను, మీకు ఇంకా ఏ బాధ ఉండదండి పరలోకాన్ని ప్రేమిస్తే. మీకు ఈ వ్యభిచారాలు ఒకడు తాగుతున్నాడు అనుకోండి, తాగుబోతుడు ఉన్నాడు అనుకోండి, వాడు పరలోకానికి వెళ్ళాలి అనుకోవట్లేదు, అందుకే తాగుతున్నాడు వాడు.
ఎప్పుడైతే ఈ భయంకరమైన పని నేను చేయకూడదు, నేను దేవుడు పెట్టాను అనుకున్నప్పుడు వాడు తాగుడు మానేస్తాడు, వ్యభిచారం మానేస్తాడు, అబద్ధాలు మానేస్తాడు, మోసం మానేస్తాడు, ద్వేషించడం మానేస్తాడు, అందరితోటి సమాధాన పడతాడు. హల్లెలూయా. ఈ ద్వేషాలు, కక్షలు, మొన్న 250 మంది పాస్టర్లు, వాళ్ళలో కొంతమంది నేనంటే కొంచెం ఇబ్బంది కలిగిన వారు ఉన్నారు. కానీ వాక్యం చెప్పిన తర్వాత అందరి ముఖాల్లోనే తేడా వచ్చేసింది. బాగా చెప్పాడు, దేవుని స్తోత్రం. వాక్యం అందరినీ బ్రతికింతుంది. చికిట గల ఊపి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, నన్ను సత్యమైన మార్గములో నడుపుచుండెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు చిరునవ్వుతోటి ఉండేవాడు. మీలో మొహం మార్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ఒకసారి నవ్వండి. ఎందుకంటే అలా మొఖాలు మార్చుకుంటారు? ఏ హాయిగా నవ్వండి. ఎంతో కాలం లేదు, కడు స్వల్పకాలం. ఈ స్వల్పకాలంలో నువ్వు నాతో మాట్లాడు అనకు, మాట్లాడు. నా ఇంటి నా గడప తొక్కొద్దు, నువ్వు వెళ్ళిపోయాక తొక్కుతుంది. తర్వాత ఏం చేస్తావు? నువ్వు వెళ్ళిపోయాక ఏం చేస్తావు అని అడుగుతున్నాను. నీ గడప తొక్కుతుంది, గడప మీద కూర్చుంటుంది వచ్చి. నువ్వేం చేస్తావు? ఆ కక్షలేంటి, ఆ కోపాలేంటి, ఆ ద్వేషాలేంటి? ఈ లోకంలో ఉండేది చాలా తక్కువ కాలం కదా. ఈరోజే శత్రువులతో సమాధాన పడండి. దేవుని స్తోత్రం. అంటే నేను చెప్పేది సాతానుతో కాదు, దేవుడి పిల్లలు సమాధాన పడండి, అందరినీ ప్రేమించండి. మృతతుల్యుడైన ఒకని నుండి ముగించేస్తున్నాను. ఆకాశ నక్షత్రములు సముద్ర తీరమందలి ఇసుకు ముగించేస్తున్నాను. ఓ రోజు అబ్రహాంకి చాలా బాధ వచ్చేసింది. ఇలా కూర్చున్నాడు. అబ్రహామా ఎవరు కేకేశాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత ధన్యుడండి. ఎవరు కేకేశారు? స్నేహితుడంట దేవుడికి. అబ్రహమా అన్నాడు. ఏంటి ప్రభువా, బాధపడుతున్నావు కదా? మనవాళ్ళు ఎవరైనా కేకేశారు అనుకోండి, ఏమ్మా ఏడుతున్నావా, ఇంకా ఏడు, నీ బతికంతే అంటారు. ఏడు దగ్గర నుంచి ఆదరణ దొరకదు మనకి, ఇంకా ఏడపంటారు. కానీ దేవుడు అబ్రహాం వెళ్ళరా, సంతానం లేదని బాధపడుతున్నావు కదా? అవును ప్రభువా. ఒక్కసారి ఆకాశం వంక చూడు అన్నాడు. చూశాడు. నక్షత్రాలు లెక్కట్టు అన్నాడు. ఏమి లెక్కట్టమన్నాడు? నక్షత్రాలు కట్టగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఆ నక్షత్రాలు చేసింది ఎవరు? ఆ లెక్క ఎవరో తెలుసు? నేను లెక్కట్లేను నాయన అన్నాడు. ఇంకా నేను 1, 2, 3 అని మొదలెట్లేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సరే దా కిందకి చూడు అన్నాడు. చూశాడు. ఏముంది నీ కాళ్ళ కింద? ఇసుక. లెక్కెట్టు అన్నాడు. అయ్యి బాబోయ్, నా వల్ల అవుదు అన్నాడు. కాబట్టి అంత సంతానం ఇస్తాను నీకు అన్నాడు. గట్టిగా దేవుని ఇస్తాం. నమ్మేశాడు. ఈరోజు అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తుని నమ్ముకున్న వేల లక్షల కోట్ల మంది ఆయన వచ్చే వరకు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ అబ్రహాం సంతానమే. హల్లెలూయా చెప్పండి. చూసారా? ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది నమ్మకం. మీరు మనుషుల్ని తీవ్రంగా నమ్మకండి, డబ్బుని నమ్మకండి,
లోకాన్ని నమ్మకండి, లోకంలో ఉండే వాటిని నమ్మకండి. మోసపోయినప్పుడు బాధపడతారు. మీరు చాలామంది మోసపోయారు, బాధపడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వద్దండి, మీరు ఆత్మహత్య చేసుకోకూడదండి. మీ జీవితాల్లో రోగం రాకూడదండి. మీరు కృంగిపోయి పడిపోకూడదంటే మనుష్యులను నమ్ముట వ్యర్థము, యెహోవాను నమ్ముకొనుట మంచిది. హల్లెలూయా. మీరు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఎవరు ఉన్నా, ఎవరు వెళ్ళిపోయినా, ఎవరు మాట్లాడకపోయినా, ఏం జరిగినా, ఎలా జరిగినా మన జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీలో నవ్వలేని వాళ్ళు, ఏడ్చేవాళ్ళు, మొహం అదో రకంగా పెట్టేవాళ్ళు, మూతి తిప్పుకునేవాళ్ళు, వీళ్ళందరూ లోకాన్ని ప్రేమించేవారు. మరి దేవుణ్ణి ప్రేమించేవారు నాలాగే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనం అందరం ఎవరిని నమ్ముదాం? దేవుణ్ణి విశ్వసించిన వారు ఎప్పుడు సిగ్గుపడరు. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నిర్మలమ్మ గారి జ్ఞాపకార్థ కూటమిని బట్టి స్తోత్రాలు. సోమేశ్వరరావు గారిని మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. కూతుళ్ళు, కోడలు, మనుమలు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ చేరుకున్నారు. దూరంగా ఉన్నప్పటికీ అందరిపైన నీ ఆశీర్వాదం ఉంది. ఈరోజు ఎంతో గొప్ప రోజుగా మేము భావిస్తున్నాం. ఈ సువార్తను బట్టి ఇంకా అనేక మంది వారి బంధువుల్లో ఇంకా రక్షణ పొందవలసిన వారు రక్షణ పొంది ఆనందించే కృప అనుగ్రహించమని, కార్యక్రమాన్ని దీవించమని, మిగిలి ఉన్న కార్యక్రమాన్ని దీవించమని, తిరిగి మా ప్రయాణంలో క్షేమంగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె. మంచిదంటే రేపు రాత్రి రాణి గారు, చెల్లెలు గారు, న్యాయనిధి